హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 2వ వీక్ నాటి ఏపీ కరెంట్ అఫైర్స్ యొక్క పార్ట్ 1 వీడియో చూద్దామండి. ఈరోజు క్లాస్లోని ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దేశ రక్షణకు మన అస్త్రాలు, దుత్తలూరులో ఆత్మాహుతి డ్రోన్ల తయారీ, 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న అనంత్ టెక్నాలజీస్ 2 దశలలో పూర్తి చేసేలా ప్రతిపాదన, 300 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతుంది. సుమారు 1,00,000 కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. రీసెంట్గా మనము చూసాము పుట్టపర్తి ఏరోస్పేస్ హబ్. ఇందులోనే భారతదేశం యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అలానే విశాఖపట్నం మరియు అనకాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నేవల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. సో ఒక నేవల్ క్లస్టర్ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. అలానే మడకసిర డిఫెన్స్ హబ్, కర్నూల్ డ్రోన్ సిటీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో వివిధ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు వీటి సరసన దొత్తలూరులో ఒక ఆత్మాహుతి డ్రోన్ల తయారీ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొత్తలూరులో సుమారు 1000 కోట్లతో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల తయారీ, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సదుపాయాల పరిశ్రమను అనంత్ టెక్నాలజీస్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన 300 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 750 మందికి ఉపాధిని కల్పించనున్నట్లు అనంత్ టెక్నాలజీస్ పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ చూడండి. సుమారు 1000 కోట్లతో అనంత్ టెక్నాలజీస్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తుంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీలో దొత్తలూరు మండలంలో ఈ ప్రాజెక్టు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులోని స్పెసిఫికేషన్స్ అండ్ క్యాపబిలిటీస్ మనం చూస్తే 2 ప్రధానమైన కాంపోనెంట్స్ని మనం చూడవచ్చు. ఒకటి లాయిటరింగ్ మ్యూనిషన్స్ ప్రొడక్షన్, వీటినే సూసైడ్ డ్రోన్స్ అని పిలుస్తాము. లాయిటరింగ్ అంటే ఏంటి? ఎక్కువ సమయం గాలిలో ఉంటూ సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తూ దాడి చేసే డ్రోన్లనే మనము లాయిటరింగ్ మ్యూనిషన్స్, వీటినే కామికజీ డ్రోన్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అని పిలుస్తాము. ఇవి హైబ్రిడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. చాలా సమయం వరకు గాలిలో వెయిట్ చేస్తూ సరి అయిన సమయం అదును చూసి దాడి చేస్తాయి. ఇటువంటి సూసైడ్ డ్రోన్స్ను భారతదేశంలో స్వదేశీయంగా అటు డిఆర్డిఓ మరియు ఇటు కొన్ని ప్రైవేట్ స్టార్టప్స్ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ ULPGM అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ ULPGMని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా పరీక్షించింది. అలానే దివ్యాస్త్ర MK1 లాయిటరింగ్ మ్యూనిషన్స్ను కూడా ఇటీవల ఒక లక్నో బేస్డ్ ప్రైవేట్ స్టార్టప్ సక్సెస్ఫుల్గా పరీక్షించింది. నాగాస్త్ర 1 కావచ్చు అండ్ ALS-50, ఇది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు డిఆర్డిఓ సంయుక్త ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా భారతదేశంలో లాయిటరింగ్ మ్యూనిషన్స్ని లేదా కామికజీ డ్రోన్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఇవి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఈ కోవలోనే అనంత్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్లోని దొత్తలూరులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను స్టార్ట్ చేస్తుంది. యాన్యువల్ కెపాసిటీ టార్గెట్ మనం చూస్తే సుమారు 4000 డ్రోన్లను 2 ఫేజ్లలో ఉత్పత్తి చేయాలి అనేది వీరి లక్ష్యం. అలానే మిజైల్ రీఫర్బిష్మెంట్ కూడా ఇందులో అనదర్ కాంపోనెంట్గా చూడవచ్చు. అంటే చిన్న చిన్న లోపాలు మరియు డ్యామేజెస్ లేదా ఎక్స్పైర్డ్ అయిన మిజైల్స్ని మళ్ళీ అధునాతనంగా తీర్చిదిద్దడం ఈ రీఫర్బిష్మెంట్ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సుమారు 800 ఇటువంటి మిజైల్స్ను రీఫర్బిష్ చేయాలి అనేది టార్గెట్. ఈ ప్రాజెక్టు కొరకు దొత్తలూరు మండలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్స్ని మనం చూస్తే అప్రోచ్ రోడ్ ఏదైతే NH565 ఉందో దీనికి కనెక్ట్ చేస్తూ ఒక అప్రోచ్ రోడ్ మరియు వాటర్ సప్లై, దగ్గరలోని గండిపాలెం రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు సుమారు 75 కిలోలీటర్ల వాటర్ సప్లై కూడా ప్రధాన డిమాండ్స్గా మనం చూడవచ్చు. ఈ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం వలన
ప్రత్యేకతలను మనం చూస్తే హై ఎనర్జీ మెటీరియల్, మందుగుండు సామాగ్రి తయారీలో అధునాతన సామర్థ్యాలతో ఉత్పత్తులు ఏపీ నుంచి వెళ్లనున్నాయి. దేశ రక్షణ రంగ తయారీ ఎకోసిస్టంలో ఏపీని ఈ ప్రాజెక్టు కీలకంగా తీర్చిదిద్దుతుంది. ఏపీలో ఎనర్జెటిక్స్, రక్షణ రంగ తయారీ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇది యాంకర్ పరిశ్రమగా ఉపయోగపడుతుంది. ఈ దుత్తలూరు ప్రాజెక్ట్ అనేది ఇది కేవలం ఆ గ్రామానికి పరిమితం చెందింది కాదు, మొత్తం ఉదయగిరి నియోజకవర్గం యొక్క ఉదయగిరి డిఫెన్స్ క్లస్టర్కు ఇది యాంకర్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఈ మొత్తం డిఫెన్స్ క్లస్టర్ వాల్యూ 2245 కోట్లుగా మనం చూడాలి. ఇందులో దుత్తలూరు సూసైడ్ డ్రోన్ ప్రాజెక్ట్ అనంత టెక్నాలజీస్ది ఒకటి కాగా, అనా డ్రోన్స్ సిస్టమ్స్ యొక్క అడ్వాన్స్డ్ డిఫెన్స్ డ్రోన్ ఫెసిలిటీ మొత్తం 350 ఎకరాలలో ఈ ప్రాజెక్టు లాంచ్ కానుంది. ఇందులో ప్రత్యేకంగా టార్గెట్ డ్రోన్స్ని మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ అభయ్ యాంటీ రాడార్ డెకాయ్ స్వామ్స్ని ఉత్పత్తి చేయనున్నారు. ఈ అభయ్ అనేది అనా డ్రోన్ సిస్టమ్స్ ఇండిజినస్గా డెవలప్ చేస్తున్న యాంటీ రాడార్ డెకాయ్ స్వామ్. ఇది శత్రువుల యొక్క రాడార్స్ను మిస్లీడ్ చేస్తుంది. మీన్స్ ఫైటర్ జెట్స్ లేకపోయినా కూడా ఆ శత్రువుల యొక్క రాడార్ ఫైటర్ జెట్స్ను ట్రాక్ చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ వాళ్ళని తప్పుదోవ పట్టిస్తుంది. సో అటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ను కూడా ఈ అనాడ్రోన్ సిస్టమ్ ఏపీలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అలానే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ 500 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఎక్స్ప్లోజివ్స్ లైక్ సోలో ప్రొపలెంట్స్ కావచ్చు, మీడియం క్యాలిబర్ అమ్యునిషన్స్ కావచ్చు, రాకెట్ మోటార్ అసెంబ్లీస్, ఇవన్నీ కూడా మందుగుండు సామాగ్రికి సంబంధించినవి. సో ఈ కంపెనీ 450 ఎకరాలలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఇక ఆర్ఆర్ ఇండస్ట్రీస్ ఏరోస్పేస్ కాంపోజిట్స్ అండ్ రాకెట్ మోటార్ కేసింగ్ యూనిట్ను 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుంది. ఇది ఇస్రో మరియు డిఆర్డిఓ ప్రాజెక్ట్స్కు లింక్డ్ ప్రాజెక్ట్గా చెప్పవచ్చు. ఇలా ఒక కంప్లీట్ డిఫెన్స్ క్లస్టర్ ఉదయగిరి నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. అందులో ఈ దుత్తలూరు డ్రోన్ ప్రాజెక్ట్ ఒక యాంకర్ రోల్ అనేది ప్లే చేయనుంది. అండ్ క్షిపణులు, రాకెట్లు, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన సప్లై చైన్ను ఇది బలోపేతం చేస్తుంది. రక్షణ రంగ ముడి పదార్థాల తయారీలో కూడా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయనుంది. 2 దశలలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయనున్నారు అండి. ఏపీలో ఇది ఒక మేజర్ డిఫెన్స్ ప్రాజెక్ట్గా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విబిజి రామ్జీ రాష్ట్ర వాటా 5,138 కోట్ల రూపాయలు, కేంద్ర వాటా 7,707 కోట్ల రూపాయలు. అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాలలో 3వ స్థానంలో ఏపీ నిలిచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలు. సో ఆల్రెడీ జూన్లో కరెంట్ అఫైర్స్ కాబట్టి మనము ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. జూలైలో డైలీ కరెంట్ అఫైర్స్లో చాలా డీటెయిల్డ్గా విబిజి రామ్జీ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేశాము. ఇన్ కేస్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ మిస్ అయ్యి ఉంటే జూలై ఫస్ట్ వీక్లోని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఈ టాపిక్ చూడండి. చాలా ఇంపార్టెంట్ అండ్ డీటెయిల్డ్గా మనము కవర్ చేశాము. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ఈ విబిజి రామ్జీని తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ పథకంలోని లోటుపాట్లను సవరిస్తూ దీనిని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా కొన్ని కీలక డిఫరెన్సెస్ చూద్దాము. ఇందులో పర్మిసిబుల్ వర్క్స్ ఓల్డ్ సిస్టంలో 266 ఉండగా న్యూ సిస్టంలో 318 ఉన్నాయి. ఈ 318 4 థీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వాటర్ కన్జర్వేషన్, జల సంరక్షణకు సంబంధించిన పనులు. రెండవది కోర్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి. ఈ సెకండ్ కాంపోనెంట్ ఎన్ఆర్ఈజీఏలోనూ సేమ్ ఉంది అండ్ ఈ న్యూ సిస్టమ్ విబిజి రామ్జీలో కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇక మూడవది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన విపత్తు నిర్వహణ మౌలిక సదుపాయాలు లైక్ చెక్ డ్యామ్స్ కావచ్చు, సైక్లోన్ షెల్టర్స్ నిర్మాణం కావచ్చు. ఇవన్నీ మనకి ఈ థర్డ్ కాంపోనెంట్లో చూడవచ్చు. నాలుగవది లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన. సో ఇలాగా 4 థీమ్స్లో 318 పనులను గుర్తించడం జరిగింది. ఇక ఉపాధి హామీకి సంబంధించి ఓల్డ్ సిస్టంలో 100 రోజుల కనీస పని దినాలను కల్పించేవారు ఒక కుటుంబానికి.
ఇప్పుడు విబిజీ రామ్జీలో దానిని 125 రోజులకు పెంచడం జరిగింది. ఇక అగ్రికల్చర్ పాజ్ అనేది పాత సిస్టంలో లేదు, బట్ విబిజీ రామ్జీలో 60 రోజుల పాటు అగ్రికల్చర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఈ పనులకు అవకాశం ఉండదు. దీని వలన వ్యవసాయంలో సంక్షోభాన్ని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక టెక్ ఫ్రేమ్వర్క్ మనం చూస్తే ఈ ఓల్డ్ సిస్టంలో ఫ్రాగ్మెంటెడ్ ట్రాకింగ్ అనేది ఉండేది. అంటే ఒక్కొక్క అంశానికి వివిధ రకాల యాప్స్ని యూజ్ చేసేవారు. బట్ విబిజీ రామ్జీలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా ఒక సింగిల్ యూనిట్లో అన్నిటినీ ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అనదర్ మేజర్ డిఫరెన్స్ మనం చూస్తే సెంటర్ స్టేట్ రేషియోకి సంబంధించి ఎన్ఆర్ఈజీఏలో సెంటర్ 100% నిధులను కేటాయించేది, బట్ విబిజీ రామ్జీలో సెంటర్ 60% నిధులను మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులను కేటాయిస్తాయి. అదే నార్త్ ఈస్టర్న్ మరియు హిల్లీ స్టేట్స్ అయితే సెంటర్ 90% నిధులను మరియు ఆ రాష్ట్రాలు 10% నిధులను కేటాయిస్తాయి. ఇవి ఎన్ఆర్ఈజీఏ మరియు విబిజీ రామ్జీ యొక్క మేజర్ డిఫరెన్సెస్. మనము ప్రీవియస్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్డ్గా ఈ టాపిక్ని డిస్కస్ చేశాము, ఒకసారి చూడండి. సో ఈ విబిజీ రామ్జీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు గాను కేంద్రం 7,707 కోట్ల రూపాయలను కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క 40% వాటా కింద 5,138.14 కోట్లుగా కేటాయించాల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ వాటాగా మొత్తం 95,692 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కేటాయించింది. ఈ విధంగా కేంద్రం అత్యధికంగా ఈ పథకానికి సంబంధించి నిధులను కేటాయించిన రాష్ట్రాలలో ఏపీ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ 9,721 కోట్లు అండ్ 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ 8,508 కోట్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ 7,707 కోట్లతో 3వ స్థానంలో ఉంది. కేంద్ర మరియు రాష్ట్ర వాటా కింద విబిజీ రామ్జీలో మొత్తం ఈ ఏడాది 12,845.35 కోట్లను ఖర్చు చేయనున్నారు. అలానే ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి మెటీరియల్ కాంపోనెంట్, రెండవది వేజ్ కాంపోనెంట్. వేజ్ కాంపోనెంట్లో శ్రామికుల పని దినాల కల్పనకు 7,071 కోట్లను మరియు మెటీరియల్ కాంపోనెంట్ కింద 4,714 కోట్లను, ఇంకా పరిపాలన సోషల్ ఆడిట్ కోసం 1,060 కోట్లు వెచ్చించనున్నట్లు అంచనాగా చూడవచ్చు. సో ఇది విబిజీ రామ్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటా యొక్క కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గుంతల పూడ్చివేత గంటల్లోనే 5 నగరాలలో విజయవంతంగా రోడ్డు డాక్టర్, త్వరలో మరో 12 చోట్ల అమలుకు ఏర్పాట్లు. ఈ ఆర్టికల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన రోడ్డు డాక్టర్ కార్యక్రమానికి సంబంధించి ఒక కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. జనరల్గా పాట్ హోల్స్ లేదా గుంతలు ఉన్నట్లయితే దానిని పూడ్చడానికి ఒక ప్రాసెస్ అనేది ఇప్పటివరకు ఉండేది. నగరపాలక సంస్థలలో ఇటువంటి పాట్ హోల్స్ ఏర్పడినప్పుడు ఆ నగరపాలక సంస్థలోని ఎమ్యూనిటీస్ విభాగంలోని ఇంజనీర్లు అంచనాలను తయారు చేసి టెండర్స్ను పిలిచేవారు. అండ్ ఈ ప్రక్రియ మొదలయ్యి ఆ పనులన్నీ పూర్తవడానికి 3 నుంచి 6 నెలలు పట్టేది. దీనివలన సమయం వృధా అయ్యేది. అట్ ది సేమ్ టైం నిధుల ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి నగరపాలక సంస్థలలోని పాట్ హోల్స్ పూడ్చడానికి ఈ రోడ్డు డాక్టర్ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మొబైల్ వెహికల్ రోడ్డు డాక్టర్ వాహనాలు గుంతల సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగుతాయి. ఆ ప్రాంతానికి వెళ్ళి వాటిని పూడ్చేస్తారు. ఆ గుంత యొక్క మెజర్మెంట్స్ని బట్టి అది 10 నిమిషాల నుంచి గంటల వ్యవధిలో చాలా త్వరితగతిన పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా తాడేపల్లి, మంగళగిరి నగరపాలక సంస్థలో చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో 2వ దశలో మరో 5 నగరాలకు విస్తరించారు. అండ్ నెక్స్ట్ ఫేజ్లో మరొక 12 పట్టణాలలో కూడా వీటిని తీసుకురానున్నారు. నగరపాలక సంస్థల రోడ్ల మీద పాట్ హోల్స్ లేకుండా, గుంతలు లేకుండా ర్యాపిడ్గా, ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణ హితంగా, కాస్ట్ ఎఫెక్టివ్ మెకనైజ్డ్ యూనిట్స్గా వీటిని చూడవచ్చు. సో ఈ విధంగా ఈ రోడ్డు డాక్టర్ వెహికల్స్ అనేవి గుంతలు ఉన్న ప్రాంతానికి వచ్చి
ఆ గుంతలను మరమ్మతులు నిర్వహిస్తాయి. ఇందులో ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఇక్కడ ఆస్ఫాల్ట్ని హీట్ చేసి రీసైక్లింగ్ మరియు కొంత మిశ్రమాన్ని ఫిల్ చేయడం ద్వారా కేవలం 10 నుంచి 45 నిమిషాలలో ఈ మరమ్మతులు పూర్తి చేస్తారు. దీనివలన అడ్వాంటేజెస్ మనం చూస్తే ఫాస్టర్ రిపేర్ టైం, చాలా తక్కువ సమయంలో ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులను చేపడుతుంది. అలానే ఎకో ఫ్రెండ్లీ, ఇందులో మనము తార్ని హీట్ చేసి రోడ్లలోని గుంతలను పూడ్చము. ఆస్ఫాల్ట్ మిశ్రమాన్ని ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీలో హీట్ చేయడం ద్వారా మనము అక్కడ ఉండే గోతులను మరమ్మతు చేపడతాము. దీనివలన ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ కాదు. సో ఎకో ఫ్రెండ్లీగా చెప్పవచ్చు. ఇక కాస్ట్ ఎఫిషియన్సీ విషయంలో మనం చూస్తే గతంలో ఇటువంటి గుంతలను పూడ్చడానికి 4,000 రూపాయల వరకు ఖర్చు అయ్యేది. బట్ ఈ ప్యాచ్ వర్క్స్కి ఇప్పుడు 3,000 రూపాయలతోనే పూర్తి అవుతుంది. సో కాస్ట్ ఎఫిషియన్సీ మరియు డ్యూరబిలిటీ కూడా చూడవచ్చు. ఇక త్వరితగతిన ఈ మరమ్మతులు పూర్తవుతాయి కాబట్టి ట్రాఫిక్ మినిమైజేషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రాఫిక్ జాములు కాకుండా త్వరితగతిన ఈ చర్యలు అనేవి చేపడతారు. మనము దీనికి సంబంధించి ఇప్పటి వరకు పూడ్చిన గుంతల వివరాలను చూస్తే గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 3,290 గుంతలను పూడ్చడం జరిగింది. ఓవరాల్గా మానిటర్ చేసిన రోడ్స్ 6,580 కిలోమీటర్ల లెంత్. అంటే ఇంత పొడుగున గుంతలను పూడ్చారని కాదు, ఇంత పొడుగు నెట్వర్క్లో, రోడ్ నెట్వర్క్లోని గుంతలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ పూడ్చడం జరిగింది. ఇక తిరుపతి నగరపాలక సంస్థలో 1,872, తాడేపల్లి మంగళగిరిలో 1,233, కాకినాడలో 1,107, విజయవాడలో 580, రాజమహేంద్రవరంలో 375. ఇలా ఓవరాల్గా 8,457 గోతులను పూడ్చారు. అండ్ నెక్స్ట్ ఫేజ్లో మరో 12 నగరాలలో ఈ మొబైల్ రోడ్డు డాక్టర్ వెహికల్స్ని ప్రవేశపెట్టనున్నారు. సో ఇది ఏపీలో అమలవుతున్న రోడ్డు డాక్టర్ ప్రాజెక్టుకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జగ్గన్న తోట ప్రబల ఉత్సవానికి గుర్తింపు. ఈ ఆర్టికల్ ఇటీవల జగ్గన్న తోట ప్రబల ఉత్సవానికి ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో స్థానం దక్కడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ వేరు, ఇక్కడ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా లిస్ట్ వేరు. ఇది ప్రపంచ స్థాయిలో భారతదేశంలోని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని గుర్తిస్తే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలోని జాబితా భారతదేశంలోని ప్రసిద్ధ ఇంటాంజిబుల్ కల్చర్. ఇంటాంజిబుల్ అంటే ఏంటండి? స్పర్శించలేని, అంటే ముట్టుకోవడానికి సాధ్యపడని కల్చర్ని మనము ఇంటాంజిబుల్ కల్చర్ అంటాము. టాంజిబుల్ అంటే స్పర్శ ద్వారా మనము దానిని రికగ్నైజ్ చేయగలిగేది టాంజిబుల్ కల్చర్. సో ఇటువంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో భారతదేశంలోని ప్రసిద్ధ కల్చర్స్ని ఈ జాబితాలో పొందుపరుస్తారు. ఇటువంటి జాబితాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో కనుమ రోజున నిర్వహించే ప్రబల ఉత్సవానికి స్థానం దక్కింది. కేంద్ర సాంస్కృతిక శాఖ సంగీత నాటక అకాడమీ అధికారిక వెబ్సైట్లో ఈ ఉత్సవానికి 67వ స్థానాన్ని కేటాయించారు. 450 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో 11 గ్రామాలకు చెందిన వివిధ శైవ ఆలయాల నుంచి ఏకాదశ రుద్రులు అంటే 11 ప్రభలు ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొండవీడులో వెలుగులోకి వచ్చిన శాసనం. ఈ ఆర్టికల్ ఇటీవల పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డి రాజుల కాలం నాటి ఒక శాసనం వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరిల్లో రుద్రపాదం ఆదాం షఫీ బోడు అనే కొండ శిఖరంపై క్రీస్తు శకం 14వ శతాబ్దంలో నిర్మించిన శివాలయంలోని ఓ ద్వారపాలక స్తంభంపై ఈ శాసనం వేసి ఉంది. ఈ రెడ్డి రాజ్యానికి సంబంధించిన అనవేమారెడ్డి పాలనలో కొండ మీద 2 శివాలయాలను నిర్మించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ద్వారపాలక స్తంభం మీద అనవేమారెడ్డి యొక్క శాసనం బయటపడింది. ఈ కంటెక్స్ట్లో కొండవీడు రెడ్డి డైనాసిటీకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. 1325 నుంచి 1448 ప్రాంతంలో కొండవీడును ఈ డైనాసిటీ పరిపాలించింది.
దీని యొక్క ఫౌండేషన్ హిస్టరీ మనం చూస్తే ఎర్లియర్ కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిన తరువాత తుగ్లక్ ఇన్వేజన్స్లో ఈ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తానుల పాలన నుంచి లిబరేషన్ ప్రోలయ వేమారెడ్డి కల్పించాడు. అంటే స్వాతంత్ర్యం కల్పించి ఆయన రూల్ చేయడం జరిగింది. తొలి దశలో వీరికి అద్దంకి రాజధానిగా ఉండేది. ఇందులో కీ రూలర్స్ని మనం చూస్తే అన ఓతారెడ్డి, అన వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి మరియు కాటయ్య వేమారెడ్డి. సో వీరు కీ రూలర్స్గా మనం చూడవచ్చు. అనవోతారెడ్డి కాలంలో రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు షిఫ్ట్ చేయడం జరిగింది. కల్చరల్గా రెడ్డి రాజులు చాలా ఇంపాక్ట్ అనేది చూపించారు. ముఖ్యంగా శ్రీనాథ కవి సార్వభౌమ మరియు ఎర్రాప్రగడ వంటి దిగ్గజ కవులకు తమ ఆస్థానాలలో చోటు కల్పించారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండగా ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వాన్ని పూర్తి చేసిన ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు. అనేక ఆలయాల నిర్మాణానికి కూడా రెడ్డి రాజులు ప్రసిద్ధి చెందారు. అలానే కోటల నిర్మాణంలో కూడా ఎస్పెషల్లీ కొండవీడు ఫోర్ట్ కావచ్చు, కొండపల్లి ఫోర్ట్ విజయవాడ దగ్గరది, బెల్లంకొండ అండ్ వినుకొండ పల్నాటు ప్రాంతంలోని ఈ కోటల నిర్మాణానికి కూడా రెడ్డి రాజులు ప్రసిద్ధి. ఇక డౌన్ఫాల్ని మనం చూస్తే 15వ శతాబ్దం ప్రారంభంలో కొండవీడు రాజ్యాన్ని అంటే 1424 ప్రాంతంలో విజయనగర రాజ్యం స్వాధీనం చేసుకుంది. అలానే ఈ ప్రాంతం యొక్క ఈస్టర్న్ టెరిటరీస్ని ఒడిశాలోని గజపతులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ విధంగా రెడ్డి రాజుల శకం ముగిసింది. ఇది రెడ్డి రాజ్యానికి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని జూన్ 2nd వీక్ నాటి ఏపీ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.